స్టూడెంట్స్ టెట్ మ్యాథమెటిక్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 10 ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు 2x² ప్లస్ kx మైనస్ 15 ఈజ్ 3 అంటాం. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ kx మైనస్ 15. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక 0 ఇచ్చాడు, అంటే p ఆఫ్ 3 0 అంట. p ఆఫ్ 3 0 అయితే x ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 3² ప్లస్ k ఇంటూ 3 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుంది, 18 అవుతుంది ప్లస్ 3k మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. 18 మైనస్ 15 3 అవుతుంది. 3 ప్లస్ 3k ఈజ్ ఈక్వల్ టు 0 అంటే k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అయింది. అంటే ఎక్స్ప్రెషన్ ఏమైంది, 2x² మైనస్ x మైనస్ 15 అయింది. ఇప్పుడు దీని యొక్క అదర్ 0 కనుక్కోమన్నాడు, అంటే నెక్స్ట్ రూట్ కనుక్కోవాలి. ఇంకొక రూట్ 3 అనేది ఒక రూట్ అమ్మా. సో మనకి ఆల్ఫా బీటాలు ఉన్నాయి కదా, ఆల్ఫాలో 3 ఒక రూటు, బీటా ఎంత ఇప్పుడు మనం కనుక్కోవాలి. దీనికోసం ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a ఫార్ములా వాడదాం. c/a అంటే c అంటే మైనస్ 15, a అంటే 2, ఆల్ఫా 3 కదా, అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, మైనస్ 15/2 ఇంటూ 3 ఇందులో 5 సార్లు పోతుంది కాబట్టి మైనస్ 5/2. సో నెక్స్ట్ రూట్ ఏమవుతుందమ్మా, మైనస్ 5/2. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.